కొల్లేరు ప్రాంతంలో ఈ చుట్టుపక్కల చేపల చెరువులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి చేప రొయ్య ఎగుమతి చేసే వ్యాపారులు ఎక్కువ. కొల్లేరు కాంటూరు సమస్య మూలంగా చేపల చెరువుల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ గారి సమయంలో కొల్లేరు పరిరక్షణకి చేసిన ఆపరేషన్ కల్లూరులో చాలా చెరువులు ధ్వంసం చేశారు, బాంబులు పెట్టి పేల్చారు. కాంటూరు లెక్కలు పరిగణించకుండా జిరాయితీ భూముల్లో ఉన్న చెరువులు కూడా పోయాయని ఎప్పటి నుంచో ఉన్న సమస్య. వాటికి పరిహారం ఇస్తామని ఈ రోజు వరకు ప్రభుత్వం చెప్పింది, ఇప్పటిదాకా ఇవ్వలేదు. మనకి ధర్మరాజు గారు ఈ సమస్యకి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ బాధ్యత తీసుకుంటుంది. కొల్లూరు రీసర్వే, కాంటూరు లెక్కలు తేల్చాలి, ఇది డిమాండ్. కాంటూరు లెక్కలు తేలితే దాదాపు 10,000 ఎకరాలకి రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఆ విషయం కూడా మేము శ్రద్ధ పెడతాం. కొల్లేరులో పారిశ్రామిక కాలుష్యం, డ్రైనేజ్ వదిలేయడంతో చేపలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. అలాగే సీజన్లో వచ్చే ఎక్కడో సైబీరియన్ కొంగలు కూడా రావడం మానేసినాయి. అందుకని ఏదైనా సరే శుద్ధి చేసిన తర్వాతే కొల్లేరుకు కొల్లేరులో వదులుతాం అన్న మాట నేను వ్యక్తిగతంగా దీని మీద నేను పోరాటం చేస్తాను. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటి. దానిని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పుట్ట మహేష్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు గెలిపించగానే మీరు చేయాల్సింది ఈ వ్యర్థాలని తిరిగి పాతకాలంలో లాగా ఒక 2-3 దశాబ్దాల క్రితం ఎలా సైబీరియన్ పక్షులు వచ్చాయో ఈ వ్యర్థాలను శుద్ధి చేసి తర్వాతే కొల్లేరులోకి వదిలేలాగా మీరు జాతీయ స్థాయిలో పోరాటం చేయాలి. దానికి మేమందరం మీకు అండగా ఉంటాం. నేనైతే ప్రత్యేకించి నేను మాటిస్తున్నాను, నాకు పర్యావరణం కాలుష్యం చాలా బాధ. భవిష్యత్తులో బిడ్డలు బాగుండాలంటే కాలుష్యం తగ్గాలి, అభివృద్ధి ఉండాలి, కానీ కాలుష్యంతో కాదు.